ఇప్పుడు కొందరు అందరూ రేవంత్ రెడ్డిని వచ్చి కలుస్తారు బీఆర్ఎస్ నుంచి. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మింగుతుందా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, లేదంటే కాంగ్రెసే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మింగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. 6 నెలల్లో మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ని సీఎం చేసుకుందాం అని ఈయన, ఇంకా కొద్దిమంది పల్లా కానీ వాళ్ళు కడియం కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా కూడా మళ్ళీ సీఎం అతి త్వరలో అవుతుండంటే మరి ఇక 1 year 6 నెలలు అన్నట్టు చెప్తున్నారు అన్న. అంటే దాని అర్థం ఇక కాంగ్రెస్ వాళ్ళని కొంటామన్నట్టే. అది నిజమైతే కాదు, కాంగ్రెస్ వాళ్ళని కొంటామని యాంగిల్లో కేసీఆర్ సీఎం కావాలంటే వీళ్ళని కొనాలి, పడగొడతాం కూలగొడతాం అని చెప్తారు. మీరెంత మీ లెక్క ఎంత? అసలు మా ప్రజలు బాధపడుతుర్రు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ని కోరుకుంటుండే అయ్యో కేసీఆర్ సీఎం అయ్యి ఇదంతా ఇంజెక్ట్ చేస్తారు అన్నట్టు. కేసీఆర్ ఓడిపోతాడని తెలియదు, మేము ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం, ప్రజలంతా ఇప్పుడు బాధపడుతున్నారు అంటారు. అంటే ఇండైరెక్ట్గా మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కూడా మేము యాక్సెప్ట్ చేపిస్తాము. ఒక 20 మందిని కొంట అయిపోతుంది కదా. ఎంఐఎం ఎట్లాగూ మళ్ళీ వెంటనే అటు జంప్ అవుతుంది. 39 + 7 అంటే 44, 46 సారీ 46 అంటే ఇంకా అలా కావాల్సింది 14, 60 అయితే చాలు. ఈ 14లలో మరి ఈజీగా కొనవచ్చు. వాళ్ళ దగ్గర 1 లక్షల కోట్ల డబ్బు ఉంది. మీరు చెప్పిన 111 జీవో కింద 80,000 ఎకరాలు అంటే ఎకరానికి 30 కోట్ల కడిగి పట్టుకున్న 1,20,000 కోట్ల డబ్బులు. అంటే ప్రధానంగా ఏమైందంటే ఫిరాయింపుదారుల చట్టం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. స్పీకర్ విచక్షణాధికారం మీద పెట్టడం ఎట్లా ఇస్తాం ఆయనకు? స్పీకర్ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం మారుతున్నామంటారు. అంటే అభివృద్ధి చేయాలన్నట్టు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ లో గెలిచిన 29 మంది ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని లాగేసారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఎమ్మెల్యేలు ఏమని చెప్పారు, మా నియోజకవర్గం అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతామని చెప్తారు. ఇప్పుడు పార్టీ మారే ప్రతి ఒక్కరు చెప్పే కథ ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం. అంటే ఇప్పుడు వీడు మారకపోతే అభివృద్ధి చేయరు. హార్స్ ట్రేడింగ్ లాగా గుర్రాలని గాడిదలని బర్రెల్ని కొన్నట్టు ఇదే కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని 12 మందిని కొనేసిండు. టీడీపీలో ఉన్న వాళ్ళని కొనేసిండు, బీఎస్పీలో ఉన్న వాళ్ళని కొన్నాడు. అంటే కొనడము అమ్మడం. వైఎస్ఆర్సీపీ, సిపిఐ, ఇండిపెండెంట్ అందరిని కొన్నాడు. ఈవెన్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచిన 2 తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని 12 మందిని తీసుకున్నాడు. టీడీపీలో గెలిచిన పార్టీనే విలీనం చేసుకున్నాడు వైసీపీ. ఇప్పుడు నీవు నేర్పిన విద్య నిరజాక్ష అన్నట్టు ఏ పార్టీని బతకనియలే. అదే కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడు అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ మేడ మీద కత్తి ఏంటంటే ఈయన గెలిచిన 39 మందిలో మొన్నటిదాకంటే అధికారంలో ఉంది. ఇప్పుడు మొన్ననే 4 ఎమ్మెల్యేలు కలిసారు. ఎంత విచిత్రం అంటే ఇప్పుడు మెదక్ ఎంపీగా కేసీఆర్ కవితనో పోటీ చేసి గెలుద్దాం అనుకుంటుంటే ఆ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే కాంగ్రెస్ పార్టీ 2 గెలిచింది. ఒకటి దామోదర్ రాజనరసింహ, ఒకటి రోహిత్ రావు. మిగతా ఒకటి బీజేపీ. మిగతా 5 ఎవరి? బీఆర్ఎస్. హరీష్ రావు ఉన్నాడు, ఆయన ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఇంకో లక్ష్మారెడ్డి ఉంది, మాణిక్రావు, పటాన్ చెరువులో మైపాల్ రెడ్డి. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే 4 పోయి మొన్న కలిసిర్రు. ఇప్పుడు వీళ్ళు పోతే 4 కలిసి వచ్చినాక నిన్నెవరు కలిసిర్రు? మన ఆయన ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు కలిస్తేనేమో తప్పులేదు. ఇప్పుడు వీళ్ళకి అలానే ఇట్లా కేసీఆర్ గుండె లబ్డబ్ కొనుక్కుంటే మంచిగా ఉండదు. ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు పోయారని గట్టిగా అడగలేకపోతున్నారు. అడిగితే వీళ్ళు ఎక్కడ నిజంగానే పోతారేమో భయం. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలుస్తున్నారంటే మీరు ఫ్లోర్ లీడరో లేకపోతే మీరు సిఎల్పి లీడరో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీళ్ళు కలిసి వచ్చి సీఎంఓ ఆఫీస్ వీడియో రిలీజ్ చేసేదాకా వీళ్ళకి కవర్ ఉండట్లే. కేటీఆర్ కానీ హరీష్ కానీ వాళ్ళు రెడీ ఉన్నారు కానీ వీళ్ళు ఆగుతారేమో తీసుకోవాలని వద్దని. ఇప్పుడు ఈవెన్ దానం నాగేందర్ కూడా రెడీ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో కేసీఆర్ ఒక కొత్త పొలిటికల్ స్కూల్ పెట్టిండు. అంటే ఎమ్మెల్యేలని మిగతా పార్టీ వాళ్ళని ఎట్లా కోట్ల రూపాయలు ఇచ్చి ఎట్లా కూడా అనేది. ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు 39 మందిలో ఎవరెవరు పోవడానికి రెడీగా ఉన్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటుండు 30 మంది మా జేబుల్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటుండు. ఓకే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ తప్ప అందరు రెడీగా అన్నట్టే. మరి ఈయన చెప్పింది, ఈయన కేసీఆర్ అంటుంటే త్వరలో కేసీఆర్ను సీఎం చేసుకుందాం అంటారు. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట నిజమవుతుందా? కేసీఆర్ మాట నిజమవుతుందా? వాళ్ళ అహంకారం ఏంటంటే మా దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ వనరులను దోచుకున్నాం, కాళేశ్వరం పేరుతో, మిషన్ భగీరథ పేరుతో, మిషన్ కాకతీయ పేరుతో, భూముల పేరుతో ఏమైనా చేస్తాం, దేశం మొత్తానికే ఫండింగ్ ఇస్తామని చెప్పిండు కేసీఆర్. నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే దేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఫండింగ్ ఇస్తా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అహంకారము, డబ్బు మదం ఇంకా తగ్గలే. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటే
రాళ్లతో కొట్టి చంపుతారు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు రైతులను ఆటో వాళ్ళని రెచ్చగొడుతురన్నా, రెచ్చగొట్టి వీళ్ళ ద్వారా తెచ్చుకుందామని ప్లాన్ లో గతంలో విద్యార్థులను రెచ్చగొట్టారు, నిరుద్యోగులను రెచ్చగొట్టారు. చెప్పి 1200 మంది చంపాడు హరీష్ రావు. మమ్మల్ని 2001లో హరీష్ రావు మా రూమ్ కి వచ్చి రెచ్చగొట్టి అన్యాయం జరుగుతుందని ఆంధ్రోళ్ళు అంతా దొంగలు, చంద్రబాబు నాయుడు దొంగ, లగడపాటి దొంగ అని మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మా ఎవరాన్ని దొంగిలించిన దొంగలు వీళ్ళు. అది హరీష్ రావే మా రూమ్ కి వచ్చిండు, రూమ్ నెంబర్ 25 కి, రూమ్ నెంబర్ 57 కి. హాస్టల్ డిసెంబర్ 27 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి బంద్కు పిలుపునిస్తే మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి E2 హాస్టల్లో, E1 హాస్టల్లో టీవీ రూమ్లలో మీటింగ్లు పెట్టి ఇదే కర్ణ ప్రభాకర్, ఇదే హరీష్ రావు, ఇదే రెచ్చగొట్టి ఎంతమందిని చంపిరు వీళ్ళు. ఉద్యమంతో రెచ్చగొట్టి 1200 మందిలో వీళ్ళు చేసిన మర్డర్లే కదా, కొన్ని మర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్లని రెచ్చగొడుతురు నిరుద్యోగులు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు అనుకుంటే ఈయన ఎక్కడెక్కడనో ఆంధ్రప్రదేశ్లో భవనాలు కట్టుకున్నాడు, విదేశాలలో డబ్బులు ఇచ్చి వచ్చిండు, వేరే రాష్ట్రాలలో డబ్బులు ఇచ్చి వచ్చిండు అనుకుంటే ఆటో డ్రైవర్ల కోసం ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళకి హెల్ప్ చేసుకోవాలి. దగ్గర పార్టీ పండి 1000 కోట్ల పైన. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో 1000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల డబ్బు ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో బిల్డింగ్లు ఉన్నాయి. కోకాపేటలో 11 ఎకరాలు 1100 కోట్ల రూపాయల విలువైన భూమి ఉంది. మళ్ళా హైదరాబాద్ లో బంజారాయిల్స్ లో ఇంకా 1000 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో బిల్డింగ్లు ఉన్నాయి. ఇదంతా కూడా ప్రజల ఆస్తే కదా, అంతే కదా. వాళ్ళు పార్టీ తరఫున పెట్టచ్చు కదా. 1000 కోట్ల, లక్షల కోట్ల ఆస్తుంది కదా. ఇప్పుడు అనేక స్వచ్ఛంద ఆస్తులు 5000 రెట్లు పెరిగినాయి. కరోనా టైంలో సోను సూదే ఇండిపెండెంట్ గా కొన్ని లక్షల మంది చేసిండు. అట్లాంటిది వీళ్ళు ఆల్రెడీ 10 ఏళ్లలో దోసుకున్నారు. ఒక్కోడు కాదు, కొన్ని 100 మంది దోసుకున్నారు. వరల్డ్ రిచెస్ట్ పొలిటీషియన్. వీళ్ళు ఆటో డ్రైవర్లను ఆదుకుంటే తప్పేంది? ఆటో డ్రైవర్లను ఆదుకోవచ్చు, నిరుద్యోగులను ఆదుకోవచ్చు, రైతులను ఆదుకోవచ్చు. అంత డబ్బు లెక్కలేనంత. వాళ్ళకి సింగపూర్, హాంకాంగ్, మలేషియా, అమెరికా, వీళ్ళ విల్లాలు, దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు, వీళ్ళు ఆస్తులంతా బయటకు తీయట్లే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ దొంగ, కేసీఆర్ కుటుంబం, వాటర్ ఏటీఎం అన్నారు. మరి ఎందుకు ఇంతవరకు కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరగట్లేదు?